Hi, I'm Dr. Lata, consultant gynecologist and fertility specialist working at Medistar Hospital in Ration. ఇవాళ ఒక పేషెంట్ నన్ను ఒక మంచి డౌట్ అడిగారండి. వాళ్ళది మేనరికం పెళ్లి అని అన్నారు. సో మేము కన్సీవ్ అవ్వాలనుకుంటున్నాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బేబీకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? పుడితే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఈ డౌట్స్ నన్ను అడిగారు. సో దీని మీద మనం ఒక క్లారిటీ తీసుకుందాం. మేనరికం అనేది దాంట్లో కూడా మన గ్రేడ్స్ ఉంటాయి. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ అనేది గ్రేడింగ్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు వినే ఉంటారు, మేనమావన్ చేసుకున్నారు, భావం చేసుకున్నారు, దూరపు చుట్టాన్ని చేసుకున్నారు, అలా ఆ బేసిస్ మీద మనం గ్రేడ్స్ అనేది డివైడ్ చేస్తాం. సో మెయిన్గా మేనరికం పెళ్లిలలో ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ థింగ్ అనేది అబార్షన్స్ దగ్గరే స్టార్ట్ అవుతుంది. కన్సీవ్ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ నిలబడటం అనేది కొంచెం కష్టం. మనం ఎంత దగ్గర చుట్టాలని చేసుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి అంత త్వరగా ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో అబార్షన్స్ ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు వినే ఉంటారు, 2-3 అబార్షన్స్ అయ్యాయి మాకు, కానీ ఇంకా ప్రెగ్నెన్సీ నిలబడట్లేదు. ఇలాంటి కండిషన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ థింగ్, ఇఫ్ అట్ ఆల్ ప్రెగ్నెన్సీ నిలబడింది అనుకోండి, ఫస్ట్ సపోజ్ బేబీలో అవయవ లోపాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కానీ, స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ కానీ. ఎక్కువగా వింటే స్పైనల్ కార్డ్లో నుంచి ఒక కంటి వచ్చిందన్నారు, కంటి వల్ల బేబీని అబార్ట్ చేశారు. కొన్నిసార్లు ఏంటంటే బేబీకి తల డెవలప్ అవ్వలేదు, పుర్రె డెవలప్ అవ్వలేదు అని అన్నారు, అబార్ట్ చేశారు. ఇవన్నీ వింటుంటాం. సో ఇలాంటివి ఎక్కువగా మేనరిక సంబంధాలలో వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఆర్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ జెనెటికల్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో, సరే కొందరు అంటారు మేమందరం మేనరికం పెళ్లిళ్ళే చేసుకున్నాం, మా పిల్లలందరూ హెల్దీగానే పుట్టారు కదా అని అంటారు. హెల్దీ అని మనం ఎప్పుడు అంటాం? ఫిజికల్ గా కనిపించేదే హెల్దీ కాదు, జెనెటిక్ మెటీరియల్ కూడా హెల్దీగా ఉండాలి. అంటే ఇఫ్ సపోజ్ ఒక వైఫ్ ఒక హస్బెండ్ ఉన్నారు, వాళ్ళకు ఒక జెనెటిక్ డిజార్డర్ అనేది ఉంది. ఆ జెనెటిక్ డిజార్డర్ లో చాలా రకాలు ఉంటాయి. ఆటోజోమల్ డామినెంట్, రెసెసివ్, ఎక్స్ లింక్డ్ అలా ఉంటాయి. సో ఇప్పుడు వాళ్ళకు పుట్టబోయే బిడ్డకి అది కనిపించకపోవచ్చు, అది సైలెంట్ అవ్వచ్చు. ఆ బిడ్డకి పుట్టబోయే నెక్స్ట్ బిడ్డకి అది మేనిఫెస్ట్ అవ్వచ్చు. అంటే జనరేషనల్ గా అది పాస్ అవ్వచ్చు. సో మా బిడ్డలు హెల్దీగానే ఉన్నారు కాబట్టి మేనరికం సంబంధాలలో అందరికీ ఇలా అవ్వదు అనుకోవడానికి ఉండదు. ఆ జెనెటిక్ టెస్ట్లు అనేవి మనం చేయించుకోము. పుట్టిన తర్వాత మెటబాలిక్ టెస్ట్లో జెనెటిక్ టెస్ట్ అనేవి ఉంటాయి, యూజువల్గా రెగ్యులర్గా అవి చేయించము. సో అలాంటిది జెనెటిక్గా అది క్యారీ ఆన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొన్ని డిజార్డర్స్ ఉంటాయి, ఆడవాళ్ళకి మాత్రమే వస్తాయి, మగవాళ్ళకి రావు. మగవాళ్ళకి మాత్రమే వస్తాయి, ఆడవాళ్ళకి రావు. అలాంటప్పుడు మీకు జెండర్ అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి మాత్రమే వచ్చేది అనుకున్నప్పుడు మీకు మగవాళ్ళు పుట్టారనుకోండి, బాబు పుట్టాడు అనుకోండి, కానీ ఆ బాబు ఆ జీన్ని క్యారీ చేస్తాడు, ఆ బాబుకు పుట్టబోయే పాపకి అది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మేనరికం సంబంధాలలో జెనెటిక్ అనాలిసిస్ చేసుకోవడం అనేది చాలా బెస్ట్ థింగ్ వాట్ వీ కెన్ డూ. సో దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి అంటే, వచ్చే ఛాన్స్ ఉందా, మాకు హెల్దీ బేబీ కావాలంటే మేము ఏం చేయాలి, ఎలా అవాయిడ్ చేయాలి అనేది చాలా మంది నన్ను క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఫస్ట్ థింగ్, బేసిక్గా మనం ఆల్రెడీ జెనెటిక్ మెటీరియల్ అనేది వీ కాంట్ డిసైడ్ కాబట్టి ఫస్ట్ ప్లానింగ్కి ముందు, ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందు ఒక 3 months ఫోలిక్ యాసిడ్ అనేది వాడాలి. 5 mg ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకోవాలి. వన్స్ ప్లానింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు చాలా లేటెస్ట్ మార్కర్స్ అనేవి వచ్చాయి. ఇది వరకు కన్నా ఇప్పుడు లేటెస్ట్ మార్కర్స్ అంటే 12 weeksకి మనం డబుల్ మార్కర్ చేసుకుంటాము, 16 weeks తర్వాత మనం క్వాడ్రపుల్ మార్కర్స్ చేసుకుంటాము, ఎన్ఐపిటి టెస్టులు చేసుకుంటాము. తర్వాత ఇంకా మనకి ఇంకా అడ్వాన్స్డ్ కావాలి, ఇంకా డౌట్ ఉందంటే మనం అమినియోసెంటసిస్ లాంటి టెస్టులు కూడా మనం చేసుకోవచ్చు. సో కన్సల్టెంట్ డాక్టర్ అనేది సజెస్ట్ చేస్తారు వాట్ టు డూ, ఎప్పుడు చేయాలి, ఏ టెస్ట్ చేయాలి, ఎలా చేయాలి అనేది కన్సల్టెంట్ డాక్టర్ సజెస్ట్ చేస్తారు. సో అవి చేసుకొని మనకి ఏదైనా ఇన్సిడెంట్స్ ఉందా, బేబీకి ఏదైనా అబ్నార్మల్ వచ్చే ఇన్సిడెంట్స్ ఉందా అనేది మనం తెలుసుకొని దాని ద్వారా మనం ఫాలో అప్ అనేది చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ పాసిబుల్. నేను మొన్న ఓపీడీలో పేషెంట్కి రాశాను, డబుల్ మార్కర్ రాశాను. డబుల్ మార్కర్ రాస్తే ఆవిడ అన్నారు, నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను డబుల్ మార్కర్ ఎప్పుడు చేయించుకోలేదండి, మీరు ఎందుకు రాశారు అని అడిగారు. సో మనం వాతావరణం మారుతోంది, మన టైమింగ్, మన ప్రెగ్నెన్సీస్ మారుతున్నాయి, మన కల్చర్ మారుతుంది, ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్. అలా చూసుకుంటే ఇది వరకు 100లో 10 మందికి ఏదైనా అబ్నార్మల్ బేబీస్ ఉండేవి, ఇప్పుడు 50లో 20 మందికి వస్తున్నాయి అబ్నార్మల్ బేబీస్, 20 కన్నా ఎక్కువే వస్తున్నాయి. సో ప్రతి ఒక్కరూ డబుల్ మార్కర్ అనేది చేయించుకోవడం, మేనరికం ఉంటే కొంచెం అడ్వాన్స్డ్ టెస్ట్లు లాంటివి చేయించుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే అర్లీగా దాన్ని డయాగ్నోస్ చేసుకోవడం లాంటివి చేసుకుంటే వీటిని కొద్ది వరకు మనం తగ్గించుకునే ఛాన్సెస్ అనేవి ఉంటుంది. ఇంకేదైనా ఫర్దర్గా మీకు డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. కింద వీడియోలో మీరు కామెంట్ చేయొచ్చు, లేదంటే నేను మెడిస్టార్ హాస్పిటల్లో 24/7 అవైలబుల్ ఉంటాను ఇన్ రేషన్లో. యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ. థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.